వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి, నేను కదా అనుకోవాలి, నేను కదా ఆలోచించాలి, నేను కదా ఆనందంగా ఉన్నానా లేదా అన్న విషయాన్ని డిక్లేర్ చేయాలి అని ఒకంత అగ్రెసివ్గానే చెప్తున్నారు సమంత. జనాలు ఏమనుకున్నారు, రియాలిటీలో ఏం జరిగింది, సమంత ఏమనుకున్నారు? సక్సెస్ కి రీసెంట్ గా నయా డెఫినేషన్ ఇచ్చారు సమంత. తాను మానసికంగా ఎంత ఆనందంగా ఉన్నాననే విషయాన్ని బట్టి సక్సెస్ ని క్యాల్కులేట్ చేసుకుంటానని చెప్పారు. ఆమె ఆ మాటలను అలా చెప్పారో లేదో ఇలా రక్త బ్రహ్మాండ్ ఆగిపోయిందనే వార్త వైరల్ అయింది. సిటాడెల్ తర్వాత వెబ్ సిరీస్ల మీదే ఫోకస్ చేశారు సమంత. ఆల్రెడీ ఆమె కీలక పాత్రలో నటించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నెక్స్ట్ చాప్టర్ రెడీ అయింది. రక్త బ్రహ్మాండ్ సెట్స్ మీద ఉంది. సిటాడెల్ సీక్వెల్ ప్లానింగ్ లో ఉందని అందరూ అనుకున్నారు. అయితే సిటాడెల్ సీక్వెల్ ఆగిపోయిందనే మాట ఎప్పట్నుంచో ఉంది. ఇటు రక్త బ్రహ్మాండ్ కూడా ఫినాన్షియల్ స్ట్రగల్స్ తో ఆగిపోయిందనే ప్రచారం జోరందుకుంది. పాపం సమంత, ఇలా జరిగిందేంటని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. అలాంటి వార్తలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టేయండి బాబోయ్ అంటూ స్పందించింది రక్త బ్రహ్మాండ్ టీం. ఇండోర్ టాకీ పూర్తయిందని, అవుట్డోర్ లో వర్షాలు పడి పచ్చదనం కనిపించే టైంలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాలని తెలిపింది. పర్ఫెక్ట్ వెదర్ కోసం వెయిట్ చేస్తున్నామని అనౌన్స్ చేసింది టీం. దీంతో శామ్ ఫ్యాన్స్ లో మళ్లీ జోష్ కనిపిస్తోంది.